ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఎస్టేల్ని పూర్గుడిచిలో ఉన్నాను. నాకు కాలనీ ఇల్లు కావాలని నేను కోరుతున్నా. ఏ టైంలో ఉన్నా, ఏ రోజు వెళ్ళవస్తుందో నాకు తెలియదు. ఏ టైంలో ఉన్నా అలా నాకు స్థలం ఉంది, నాకు ఇంకా కాలనీ రాలా కట్టిస్తామంటున్నారు. ఎప్పుడు కట్టిస్తారో మనకు తెలియదు. అన్నీ తీసుకుపోతున్నారు, ఆధార్ కార్డులు అన్నీ శాంక్షన్ అయిపోయి ఎప్పుడు ఇచ్చి కట్టిస్తారో నాకు తెలియదు. అందుకని నేను మనస్ఫూర్తి కోరేది ఏమంటే నాకు కాలనీ కావాలా. నేను ఏటి మీద ఎన్ని రోజులు ఉండేది, ఏ రోజేం దెబ్బ ఏటి మీద ఉండాలంటే, ఏ రోజు వెళ్ళవస్తుందో ఏ రోజు పడదో వానాకాలం తెలియదు మనకి. అందుకని నాకు కాలనీ కావాలి. నేను కాలు లేని పోయినా, నాకు ఒక కూతురు ఒక భార్య, నాకేం చోటు ఉంది, ఇల్లు లేదు. అది నాకు ఇల్లు త్వరగా రావాలని కోరుతుంది. పెట్టండి సార్, ఇల్లు పెట్టండి. వాళ్ళు ఎప్పుడు కట్టిస్తారు ఏమో నాకు తెలియదు. నాకేం బాధలేదు, అదే మాకు ఇల్లు రాలేదనే బాధ, అంతేగాని నాకేం బాధలేదు. ఎట్లా 6,000 పెన్షన్ వస్తుంది నెలకు 1వ తేదీ. ఆ పెన్షన్తో గడుపుకుంటా, మామూలు సన్న బర్రెలు గడిచేయడం గడుపుకుంటా. నేనేం పని చేసేది, నేనేం పని చేయలేను, నేనేం పనికి పోలేను, ఏం చేయలేను. నేను తినడమా, ఇంటికాడ ఉండమా, ఆ పింఛన్ పెట్టుకొని తింటా, నా భార్య నా బిడ్డని పోషించుకుంటా. ఏదో కొద్దిగా గొప్పలా నా కూతుర్ని చదువుకు పంపిస్తూ ఉన్నా. మనం సరే చదువుకోలే ఆ దినాల్లో. ఇంకా రాబోయే కాలం చదువు ఉండాలని చెప్పారు పెద్దోళ్ళు. అందుకని నా కూతురు నన్ను చదివిద్దామని చెప్పి పాపను చదివిస్తున్నా. ఏదో ఆ దేవుడి దయ వల్ల అమ్మాయి ఒక అక్షరం ముక్క చదువుకొని ఏదో ప్రయోజకులు అయ్యి రేపు దినం ఆయన చల్లగా ఉండాలని నాకు మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నా నా కూతురు గురించి. అది నేనేం పనికి బాగాలేను సార్. అది లైటా జీరో లేదు సార్, అదే మాకు గుడ్లు పెట్టిన పేరు. నా కూతురికి 5 చీరలు, నాకు 5 చీరలు, నా భార్యకి 5 చీరలు, మొత్తం 15 చీరలు. ఇప్పుడు రావడం వల్ల అవి ఎట్టో పోయినాయి, తెరపోయిపోయింది చుట్టుపక్కల రావడం.
చేసుకొని నాకు ఇల్లు ఇస్తే కట్టుకుంటాను, నేను గుడిసెలో ఉన్నాను ఏటమ్మిడ, ఏదో మీరు పెద్ద మనిషి చేసుకొని నాకు ఇల్లు ఇస్తే కట్టుకుంటాను, మీ దయ వల్ల అంట నచ్చలేదు. పోలే ఇంజక్షన్ వేయించుకుంటే అప్పుడు వచ్చేసింది. అప్పుడు 20 దినాలు కాబట్టి నేను 3 అన్నదమ్ములని ఒక అక్క ఒక చెల్లెలు, వాళ్ళందరికీ బాగానే ఉంది. వాళ్ళ పిల్లకాయలు పుట్టి వాళ్ళ పిల్లకాయలు బాగానే ఉంది. కానీ నా ఒక్కడికే మా తల్లిదండ్రులు ఈ వంటలు చేసిన తర్వాత నాకు ఇలా వచ్చింది. లేకపోతే నేను ఇవంతా నేను ఎన్నుకుంటాను, నేను అందరితో పాటు పని బాగా చేసుకుంటాను, సంతోషుకుంటా ఉండబాబు లక్ష్యంగా ఎంతో ఆ దేవుడు ఇచ్చిన వాడికి ఈ జన్మగా గట్ట గడిపేస్తున్నాను. తర్వాత భగవంతుడికి ఎట్లా పెట్టుకుంటాం మనకు తెలియదు, ఫంక్షన్ పెట్టుకుని బతుకుతా. కానీ నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు అంటే నువ్వు నీ టాలెంట్ మామూలు టాలెంట్ కదా నీదే. అర్థం ఏం చెప్పాలి, అందరిని ఎదిరించి చేసుకున్నాం. చచ్చిపోయే కాడికి వచ్చాము. పెద్ద మనిషి మాట్లాడేది. ఎలా నీ ప్రేమ ఎలా చిగురించింది చెప్పు, ఎలా పరిచయం అయింది మాధవి? నాకు మేకలు ఉండేవి, అమ్మాయికి మేకలు ఉన్నాయి, నాకు మేకలు ఉన్నాయి, జీవాలు. పొలం మీద మొత్తం మేము ఇద్దరం ఇష్టపడ్డాము. అమ్మాయికి నేను చెప్పాను, నేను అవుతారని నిన్ను చేసుకుంటే ఎలా నేను పోషించగలుగుతాను అని చెప్పా. నేను పోషిస్తలే అని నేను సరేలే అని చెప్పి సూడు గూడులోనే తాళపట్టు కట్టేసి అయిపోయింది. అన్నకి ఎలా బతకాల, ఎలా పెళ్ళాన్ని సాకాలి నేను అనేది నాకు అప్పుడు తెలియదు. చేసుకున్నాను కదా అనేది తెలియదు నాకు. ఈ అమ్మాయి ఉంటే ఏదైనా కలిపిలు బాత అట్లా తడబడ కొడుతుంది. అప్పుడు అసలు తర్వాత జీవాలు కూడా అమ్మేసాం. మాకు వెళ్ళిన తర్వాత అమ్మ ప్రెగ్నెంట్ అయ్యింది, పాప పుట్టింది. ఈ లోపల మా అమ్మ నాయన మమ్మల్ని పోషించారు. మా నాయన బలికడినాడు, బొగ్గులో నేను బలికడినాడు. ఆయన పోస్తే నన్ను, నా కూతురిని, నా భార్యని, నన్ను ముగ్గురిని సాగారు. నా కూతురు బాగాలంటే వచ్చినా చేసిన నా కూతురికి అన్నీ మా నాయనలు చేశారు. తర్వాత నా కూతురు పెద్ద అయిన తర్వాత నేను బతకాల, నాకు పెన్షన్ లేదు, అప్పుడు ఎట్లా చేయాలరా అని నాకు ఎవరు సహాయం చేయనున్నప్పుడు ఈయన తగిలాడు మా అన్న, నేను చేస్తాను నీకు సహాయం, సరేలే అని చెప్పి ఆయన కాడికి పోయి, అదే నాకు పెన్షన్ లేదు, ఏం లేదు, రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, నాకు పెళ్ళి అయింది, నా కూతురు ఉంది, ఏంది నా పరిస్థితి, సరే సేనే నేను చేస్తాను, నీకేం భయం లేదు చేశాడు. ఆయన దయవల్ల ఈ రోజుకి కూడా ఆయన టీవీ తీర్చాడు, క్యాన్ కూడా ఆయన తీర్చాడు. మాకు ఏది వచ్చినా ఆయన చెప్పుకుంటున్నాను బాధలు, నేను ఎవరు చెప్పుకొని నాకు ఏదైనా బాధలు వచ్చినా, ఇంట్లో ఏదన్నా నా బిడ్డకు బాగాలేకపోయినా, మా ఊళ్ళకి బాగాలేకపోయినా, నాకు బాగాలేదయ్యా, నా భార్య బాధ, నా బిడ్డకు బాధలంటే ఆయన 10 రూపాయలు ఇస్తాడు. లేచానా నేను ఈయన అన్నాడు, ఇస్తాడు, ఇదిగో సేనా ఇస్తాడు, ఇంటికి రమ్మంటాడు, లేకపోతే ఆయన ఎక్కడికి వస్తాడు. సరే ఇప్పుడు మీ ఇద్దరిది ప్రేమ వివాహం, ఎలా మీ ప్రేమ ఎలా పుట్టిందమ్మా, ఎక్కడ కలుసుకున్నారు? ఇక్కడే చూసుకుంటా. ఇక్కడేనా? సేనైలో నీకు ఏం నచ్చిందమ్మా? ఏం చెప్పాడు, బాగానే చూసుకుంటాను అన్నీ చెప్పాడు. సరేలేని చెప్పి చేసుకున్నాను. బాగా చూసుకుంటాను. అమ్మాయి చేసుకోదు, ఇష్టపడాము, కాంప్రమైజ్ నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. నిన్ను స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామి, నా సామి. నీ ఎనకే అడిగేస్తాంటే, నీ ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న గోడి ఎక్కినట్టుందిరా సామి. నీ పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామి. నువ్వు వెళ్ళే దారి సుత్తా ఉంటే ఎర్రయండి నట్టుందిరా సామి, నా సామి, నా సామి. రర సామి
బంగారు సామి మీసాల సామి రోషల సామి నా సామి రారా సామి బంగారు సామి మీసాల సామి రోషల సామి ఇష్టపడాము